టేస్ట్ బాగుంటాయి అని చెప్పారు. కానీ ప్రైస్ మాత్రం చాలా చాలా హెవీ కాస్ట్ అనమాట. అసలు మిడిల్ క్లాస్ కొనాల్సిన రేట్సే కాదు అవి. బయట చాలా తక్కువకి ఇస్తారు, వీళ్ళు మాత్రం చాలా రేట్స్ పెట్టి అమ్ముతున్నారు. ఏమన్నంటే టేస్ట్, మేము వాడే క్వాలిటీ అని మాట్లాడతారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. కానీ ఇంత కాస్ట్ అస్సలు ఉండకూడదు అనమాట. వాళ్ళు పికిల్స్ అమ్ముతున్నారో లేకపోతే దాంట్లోకి బంగారం వేసి అమ్ముతున్నారో నాకు అర్థం కాదు, అంతంత హెవీ కాస్ట్ పెట్టారు. పికిల్స్ కొందామని మెసేజ్ చేస్తే బూతులతో తిట్టి పంపిస్తున్నారంట చాలా మందిని. ఈ అబ్బాయి ఎవరున్నారో పాపం, ఈ తిట్టించుకున్న అబ్బాయి ప్రైస్ ఎందుకు అంటే ఎందుకు ఇంత రేట్లు పెట్టారు అని అడిగినందుకు ఓర్ నాయన వాళ్ళ అమ్మని తిట్టింది, వాళ్ళ భార్యని తిట్టింది, వాళ్ళ గన్ఫ్రెండ్ తిట్టింది. అసలు వాడు పికిల్స్ కొనాలంటే లైఫ్లో సక్సెస్ అయి ఉండాలంట, చాలా తిట్టింది. బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేసింది అనమాట. చాలా తప్పు అసలు. మీరే వినండి ఒకసారి, మీకే తెలుస్తుంది. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ పకింగ్ టైలర్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తారా దానికి లంజా నియమని. ఇలా కూడా తిడతారా అమ్మాయిలు అసలు? పికిల్స్ ఎందుకు ఇంత రేట్లు ఉన్నాయి అని అడిగినందుకు ఓ నాయన వరుస పెట్టి తిడతా పోయింది అసలు. ఇలా తిట్టడం చాలా అంటే చాలా తప్పు. వాళ్ళ అమ్మని తిట్టే ముందర మీ అమ్మ కూడా గుర్తుకు రావాలి కదా. ఒక ఆడపిల్ల అలా తిట్టకూడదు అసలు. పద్ధతిగా కనిపిస్తారు కానీ బూతులు మాత్రం భలే మాట్లాడతారు. బాబా, ఈవిడే అనుకున్నా ఈ ముష్టి పికిల్స్. ఇంకొకటి ముష్టి పికిల్స్ విన్నారు కదా మీరు, ముష్టి పికిల్సే కొనలేకపోతున్నాడు. మరి ముష్టి పికిల్స్కి అంతంత రేట్స్ ఎందుకు అని నేను అడుగుతున్నా, నేను క్వశ్చన్ చేస్తున్నా. ముష్టి పికిల్స్ నువ్వే అంటున్నావు కదా, అంతంత ప్రైజెస్ ఎందుకు? ఇది వదిలేయండి. ఇంకొకటి, ఆవిడ చెల్లి వచ్చింది నిన్న. అంటే ఈ ఆడియో, ఆ అబ్బాయిని తిట్టిండే ఆడియో వైరల్ అవుతున్నప్పుడు వాళ్ళ చెల్లి వచ్చిందనమాట. తిట్టిండి ఆవిడ రాలేదు, వాళ్ళ చెల్లి వచ్చి ఒకవైపే కాదు మీరు చూసి మాట్లాడేది, ఒక సైడే కాదు రెండు చోట్ల, అంటే అవతల వాళ్ళు కూడా ఏమన్నారు చూసుకొని మీరు మాట్లాడాలి కదా, ఒకవైపే ఎందుకు మాట్లాడతారు అని మాట్లాడుతుంది. వాళ్ళ అక్క అలా తిట్టడం తనకి కరెక్టే అనిపిస్తుందేమో, నాకైతే తెలియట్లేదు. కాదు, అబ్బాయిని అనుకుంటే ఈ అమ్మాయిని కూడా తిట్టింది. మీరే చూడండి ఒకసారి. పిచ్ మొహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. 4 ఇంట్లో పాచి పనులు చేసుకొని బతకాలా నీ పికిల్ కొనాలంటే? వాము, తిట్టిన వాళ్ళు ఇంతంటే తిట్టించుకున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరు ఇంకా బయటికి రాలేదు, ఒక్కరొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారనమాట. వాము, ఒక్కరొక్కరు ఇలా అంటే ఇంకా తిట్టించుకున్న ఇంకా చాలా మంది ఉంటారు, ఇంకా బయటికి రాలేదు ఎవరు. వస్తే ఆ తిట్లన్నీ వింటుంటే అమ్మ రాత్రి కళలు మొత్తం అవే వస్తున్నాయి. ముష్టి పికిల్ అయి ఉండాలి నువ్వు పికిల్ కొనాలంటే అని అదే వినిపిస్తుంది నా చెవులో ప్రతిసారి. అమ్మాయిని తిట్టింది పాపము. 4 ఇంట్లో పాచి పనులు చేసుకొని బతుకో, నువ్వు ఈ పచ్చళ్ళే కొనలేకపోతున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నాకు అర్థమవుతుంది అంట. అదే అమ్మాయిని అనే బదులు నువ్వే 4 ఇంట్లో పాచి పనులు చేసుకో, ఆ పికిల్స్ అమ్మేది మానేసి. అమ్మాయిని ఎందుకంటావు? నీ రేట్స్ అలా ఉన్నాయి. ఆ అమ్మాయి ఒకతే అనలేదు, యూట్యూబ్ మొత్తం, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఈ రెండు అంటున్నాయి ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. టేస్ట్ టేస్ట్ అంటే టేస్ట్ అందరూ ఇస్తారు, నువ్వు ఒకతే కాదు. టేస్ట్ అందరి దగ్గర టేస్ట్లు ఉంటాయి. ఏమనంటే క్వాలిటీ వాడతాం మేము, ఆయిల్ మంచిది వాడతాం, కారం మంచిది వాడతాం, ఇవన్నీ వద్దు. అబ్బాయి ఎందుకు ఇంత ప్రైస్ ఎందుకు ఇంత ఉంది అన్నప్పుడు నువ్వు చెప్పాలి. అలా కాదు బ్రో, ఇలా మేము అన్ని క్వాలిటీవే వాడతాం అలా ఇలా అని చెప్పాలి. అంతేగాని నువ్వు వాళ్ళ అమ్మని వాళ్ళ వైఫ్ని అందరం తిట్టుకుంటూ పోతే ఎట్లా? ఇదోకే, ఆ అమ్మాయిని ఓకే, ఆ అబ్బాయిని ఓకే, ఈ ఇంకో అబ్బాయిని చూడు, వామ్మో ఎన్ని బూతులు తిట్టిందో. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పూగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావు? దీని గురించి మాట్లాడబుద్దే కావట్లేదు నాకు. ఏంటి మరి ఏంటి మూడో ఆడియో కూడా వచ్చేసింది, ఇంకా ఎన్ని ఆడియోలు వస్తాయి నాకు అర్థం
వామ్మో వామ్మో, ఏంటి ఇన్ని పికిల్స్ కొనే పోతే ఇన్ని బూతులు తిట్టించుకోవాలా? నాకు లిటరల్లీ ఇప్పుడు కూడా కాదు, పికిల్స్ కొనాలంటే లైఫ్లో సక్సెస్ అయి ఉండాలని అది అది వింటేనే త్వరలో లైఫ్లో సక్సెస్ అవ్వాలి. చికెన్ పికిల్ తినాలి, అదేంటి గోంగూర పికిల్, ఇలా చాలా అమ్ముతూ ఉన్నారు కదా వాళ్ళు. అయినా వాళ్ళు హెవీ కాస్ట్ పెట్టారు అసలు. అయినా ఎలా కొంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దానిలో సగానికి సగం ఆయిలే వస్తుందంట. అంటే రివ్యూస్ చూసాం కదా, సగానికి సగం అంతా ఆయిలే వస్తుంది, సగం పికిల్ వస్తే సగం ఆయిల్ వస్తుంది అంటున్నారు. నెక్స్ట్ మామూలుగా రీల్స్ చూస్తూ ఉంటే ఎవరో రివ్యూ చేశారనమాట. అలెక్కి చిట్టి పికిల్ బాగాలేదు, చెడిపోయింది, టేస్ట్ లేదు అని ఎవరో చెప్పారనమాట. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నేనైతే చూసాను. ఇలా చెప్తూ ఉన్నారనమాట. అయినా ఇలా తిట్టడం చాలా తప్పు. ఆవిడ వచ్చి సారీ కూడా చెప్పింది. అంతా తిట్టేసినాక చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి? పరువు మొత్తం పోయింది, బిజినెస్ మూసుకోవాల్సి వచ్చింది. తప్పు కదా అలా తిట్టడం, పరువు మొత్తం పోయింది. ఒక ఆడపిల్ల అలా తిట్టడం చాలా తప్పు. చూడ్డానికి చాలా పద్ధతిగా ఉంటారు, తిట్టింది ఒకరైతే పాపం చెడ్డ పేరు మొత్తం ముగ్గురు ఆడపిల్లలకి వచ్చేసింది. పాపం తిట్టింది మాత్రం ఒకరే, చెడ్డ పేరు మాత్రం ముగ్గురికి. పాపం ఎన్ని బూతులు అసలు, అన్ని బూతులు దేవుడా. బూతులు బిజినెస్ అనుకుంటా. బిజినెస్ చేయాలంటే ఓపిక ఉండాలి, ఓపిక ఉంటేనే బిజినెస్ చేసేకి రండి. కస్టమర్స్ని పట్టుకోవాలంటే వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తేనే కస్టమర్స్కి మళ్ళీ వచ్చి మీ దగ్గర ప్రోడక్ట్స్ కొంటారు, పికిల్స్ కొంటారు. అలా మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలా మాట్లాడితే నెక్స్ట్ టైం ఎవరు రారు. ఇంకా మీరు ఏం చేస్తారో బిజినెస్ నాకైతే అర్థం కావట్లేదు. ఇలా ఉంది, ఏం చేస్తాం. ఓకే గైస్, బాయ్.